హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరిగింది. మీరు రేపటి నుండి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సికింద్రాబాద్ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ అయితే అప్డేట్ చేశారు. ఇక్కడ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసినట్లయితే ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మార్చి 9వ తారీఖు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకి ఏప్రిల్ 8వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి. లాస్ట్ డేట్ 8 అని చెప్పి లాస్ట్ డేట్ సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 1-2 డేస్ బిఫోర్ గానే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. మోడిఫికేషన్ ఏదైనా చేసుకోవాలంటే కనుక ఏప్రిల్ 9 నుండి మనకి ఏప్రిల్ 18 దాకా అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి మనకి 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1092 ఖాళీలు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 18 నుండి 33 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 8052 ఖాళీలు ఉన్నాయి. టోటల్గా 9144 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఓకే, మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసరికి B1 స్టాండర్డ్ ఉంటుంది. గ్రేడ్ 3 వచ్చేసరికి యాంగ్జరీ రిలేటెడ్గా మీకు అక్కడ జాబ్ ఒక్కొక్క జాబ్ చాలా టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క జాబ్కి సంబంధించి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. ఇనీషియల్ పే స్కేల్ వచ్చేసరికి గ్రేడ్ 1కి 29,200, గ్రేడ్ 3 19,900 ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ అయ్యి మీకు అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఏజ్ అనేది ఏదైతే ఉందో మీకు 1/7/2024 నాటికి ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీకు ఎస్సీ ఎస్టీకి అదనంగా 5, ఓబీసీ నాన్ క్రిమినల్కి అదనంగా 3 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కోవిడ్ రిలాక్సేషన్తో కలిపే ఈ ఏజ్ అనేది ఇంకా ఎక్స్ట్రాగా ఎటువంటి రిలాక్సేషన్ అయితే ఉండదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి మాత్రం నార్మల్గా అయితే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ A3కి ఏవేవి ఉంటాయి. సో ఇందాక మనకి ఈ రోజు వీడియో చేయడం జరిగింది. రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి, ఐసైట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చా లేదా అని చెప్పి. ఇక్కడ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మీరు స్పెట్స్ పెట్టుకునైనా పెట్టుకోకపోయినా సరే ఈ ఐసైట్ అనేది మ్యాచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకుని సో ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారో అవరా అని చెప్పి మీరు ఐ టెస్ట్ చేయించుకున్న తర్వాత క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్గా ఎగ్జాక్ట్గా క్లారిటీ రావాలంటే కనుక ఆ విధంగా అయితే చెక్ చేయొచ్చు. అలాగే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా మనకి ఈ పైన ఉన్న A1 B1 స్టాండర్డ్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండదో ఆ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారో. ఓకే, కాబట్టి మెడికల్ స్టాండర్డ్ ఐసైట్ ఉన్న వాళ్ళు కానీ కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు కానీ అటువంటివి చెక్ చేయండి. అలాగే లేజర్ చికిత్స చేయించుకున్న వాళ్ళు కూడా మనకి A3 మెడికల్ స్టాండర్డ్కి అయితే ఎలిజిబిలిటీ లేదు అని కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో కాబట్టి అది కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఓకే, మనకి ఏజ్ విషయం ఆల్రెడీ ఇందాకైతే డిస్కస్ చేయడం అయితే జరిగింది కదా. ఇక్కడ నార్మల్గా అయితే ఎంత ఏజ్ ఉంటుంది, మేము అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చి అయితే ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఏజ్కి అదనంగా ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్కి 3 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇతర రిలేటెడ్ ఉంటే కనుక వాళ్ళు మీరైతే చెక్ చేయొచ్చు. అప్లై చేయడానికి మీ అందరికీ తెలిసిందే, రైల్వే మీరు అప్లై చేసి ఉంటే కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది. 500 రూపాయలు పే చేయాలి. సో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈబీసీ, ఇది ఈడబ్ల్యూఎస్ కాదు, ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది ఖచ్చితంగా మీరు ఆ సర్టిఫికేట్ అడుగుతాడో ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అంటే బాగా తక్కువ 50,000 కన్నా తక్కువ ఇన్కమ్ ఉన్నది అని అయితే అర్థం సంవత్సరానికి. సో కాబట్టి తొందరపడి ఫీజు కన్సెషన్ వస్తుంది కదా అని చెప్పి పెట్టి తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇబ్బంది పడతారు. కాబట్టి క్లారిటీగా ఈబీసీ కిందకి మీరు వస్తారో రాదో తెలుసుకున్న తర్వాత మాత్రమే పెట్టండి. ఈడబ్ల్యూఎస్ కాదు ఇది. ఓకే, సో మిగతా వాళ్ళందరూ 500 పే చేయాలి. మీరు ఎగ్జామ్ రాసిన ఫ్యూ డేస్ తర్వాత 400 రూపాయలు బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని రిఫండ్ చేస్తారు. 250 పే చేసిన వాళ్ళకి బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని అయితే అమౌంట్ అయితే రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ రాసిన తర్వాత. ముందు మాత్రం మీరు ఆ ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఈబీసీ గురించి ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాడు చూడండి. సంవత్సర ఆదాయం 50,000 కానీ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఈబీసీ కిందకి అయితే వస్తారు. ఓకే, సో కాబట్టి ఇది మోస్ట్లీ అవాయిడ్ చేయండి. సో తర్వాత మీరు అయితే ఇబ్బంది పడతారు మళ్ళీ సర్టిఫికేట్ దొరకకపోతే కనుక. ఓకే, 250 కోసం చూసుకుంటే తర్వాత మీరు సెలక్షన్ అయిన తర్వాత ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. మనకి లెవెల్ 5 పోస్ట్ దట్ ఈస్ టెక్నికల్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి మనకి 90 minutes 100 క్వశ్చన్స్ 1/3 నెగిటివ్ మార్కింగ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సిలబస్కి సంబంధించి కింద డీటెయిల్గా ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకి సబ్జెక్ట్ వైజ్గా కూడా క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతారు అన్నది కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. సిలబస్ అనేది మనం సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలో అందే అయిపోతుంది కాబట్టి సిలబస్ గురించి అయితే ఎక్కువ డీటెయిల్గా మాట్లాడట్లేదు. సపరేట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నోటిఫికేషన్ ఉంటుంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్. మీరు డిగ్రీ అనేది ఫిజిక్స్లో లేదా ఎలక్ట్రానిక్స్లో కంప్యూటర్ సైన్స్లో
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, ఇన్స్ట్రుమెంటేషన్‌లో ఓకే. లేదా బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో మీరు ఏదో ఒక దాంట్లో గనక డిగ్రీ చేస్తే అప్లై చేయొచ్చు. లేదా డిప్లొమా వాళ్ళైతే గనక 3 సంవత్సరాలు ఇంజినీరింగ్ ఇన్ ది అబోవ్ బేసిక్ స్ట్రీమ్ పైన మెన్షన్ చేసిన స్ట్రీమ్స్‌లో 3 ఇయర్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అన్నా చేసి ఉండాలి. లేదా డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఇన్ అబోవ్ బేసిక్ స్ట్రీమ్స్ గాని చేసుంటే గనక మీరైతే అప్లై చేసుకోవచ్చు. మిగతా టెక్నీషియన్ వచ్చేసరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రేడ్స్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ త్రూ బ్లాక్ స్మిత్ వచ్చేసరికి మెట్రిక్యులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ ప్లస్ 10th క్లాస్‌తో పాటుగా ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ ఏ ట్రేడ్స్‌లో అంటే హీటర్, ట్రీటర్ గాని, ఫౌండరీ మ్యాన్ గాని, ప్యాటర్న్ మేకర్ గాని, మౌల్డర్, రిఫ్రాక్టరీ గాని లేదా మెట్రిక్యులేషన్ ఎస్ఎస్ఎల్సీ ప్లస్ సీసీఏఏ కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ అన్న మీరు ఈ రిలవెంట్ ట్రేడ్‌లో చేసి ఉండాలి. ప్రతిదీ కూడా 10th ప్లస్ ఐటీఐ రిలవెంట్ ట్రేడ్ గాని, 10th ప్లస్ సీసీఏ గాని అయితే అడుగుతూ ఉంటాడో, ఇక్కడ ఏదైతే బ్రిడ్జ్ ఇచ్చారో అంటే ఆ బ్రిడ్జ్ రిలేటెడ్‌గా ఐటీఐ కోర్స్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్‌కైతే ఫిట్టర్ గాని, ఫిట్టర్ స్ట్రెచ్చరర్ గాని, వెల్డర్ గాని అయితే చేసి ఉండాలి. ఓకే. అలాగే వ్యాగన్ అంటే గనక కార్పెంటర్, ఫిట్టర్, వెల్డర్, ప్లంబర్, పైప్ ఫిట్టర్ గాని లేదా క్రేన్ డ్రైవర్ అయితే గనక మనకి మెకానిక్ మోటార్ వెహికల్, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ గాని ఇలాంటి రిలవెంట్ ట్రేడ్స్‌లోనూ ఇలా స్పెసిఫిక్‌గా ఒక్కొక్క ట్రేడ్ అయితే ఉంటుంది కదా! మనకి ఇక్కడ డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఉన్నాయి. మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని ఇలా మీరు ఆ ట్రేడ్ చెక్ చేసుకొని ఆ ట్రేడ్ రిలేటెడ్‌గా ఐటీఐ చేసుంటే గనక 10th ప్లస్ లేదా 10th ప్లస్ సీసీఐ ఆ ట్రేడ్‌లో గనక కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్‌షిప్ కంప్లీట్ చేసినా మీరు ఆ ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, మీరు వన్ బై వన్ ప్రతీదీ చెప్పడం కష్టం కాబట్టి మీకు చెప్పట్లేదు. వెల్డర్, టర్నర్, ఎస్ఎన్‌టి, రైవెటర్ ఇలా చాలా రకాల ట్రేడ్స్ అయితే ఉంటాయి. సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్లయితే 744 ఖాళీలైతే సికింద్రాబాద్ జోన్‌లో ఉండడం అయితే జరిగింది. ఓకే. సో, మీరు జోన్ వైస్‌గా వేకెన్సీస్ ఎన్నున్నాయి ఏంటి అని కూడా మీరు క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్‌గా డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి. ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి, అలాగే సిలబస్ వీడియోస్ ఇవన్నీ కూడా కుదిరితే సెపరేట్‌గా వీడియోస్ అయితే చేస్తాను. సో, ఈ నోటిఫికేషన్‌లో మనకి డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఏఎల్‌పీ టెక్నీషియన్ కలిపి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఇంటర్మీడియేట్ ఎంపీసీతో కొన్ని ఉద్యోగాలైతే ఇవ్వడం జరిగింది. బట్ ఈసారైతే అవైతే మిస్ అయ్యాయి. కేవలం డిగ్రీ అలాగే మనకి ఐటీఐ రిలేటెడ్‌గా మాత్రమే టెక్నీషియన్ రిలేటెడ్‌గా జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం అయితే మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ ఎన్‌టీపీసీ గ్రూప్ డి లెవెల్ 1 ఇవన్నీ కూడా అప్‌కమింగ్ ఎలక్షన్ తర్వాత అయితే రావడం అయితే జరుగుతుంది. ఎలక్షన్ ముందైతే కేవలం ఏఎల్‌పీ టెక్నీషియన్ మాత్రమే ఉంది. ఆర్‌పీఎఫ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. బట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. పీఏబీ వాళ్ళు ఫేక్ అన్నారు. నెక్స్ట్ మనకి అప్డేట్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ అయితే కావాల్సయితే ఉంది. దానికి సంబంధించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే తప్పకుండా మన ఛానెల్‌లో అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్‌కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానెల్‌లో త్వరలో అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్ట్రాటజీకి అన్ని కూడా అప్డేటెడ్ వర్షన్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మన ఛానెల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ కూడా దగ్గరగా ఉంది. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఫాలో అవ్వండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.